ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. పండగ రోజు మొదటి రోజు అనమాట. ఉదయాన్నే నేనైతే స్నానం చేసి పూజ అయితే చేసేసాను అనమాట. ఆ 3 రోజులలో ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేసి నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ముందు రోజు అయితే పండగ రోజు మేము ఫస్ట్ డే దీన్ని వచ్చేసి కలగూరగాయ అంటారనమాట. కలగూరగాయ, అలాగే దీనికి కాంబినేషన్ వచ్చేసి నువ్వుల రొట్టెలు తప్పకుండా చేసుకుంటాం. అలాగే నువ్వుల పిండితో స్నానం కూడా చేస్తామన్నమాట. ఇవి ఎందుకు చేసుకుంటారు అంటే డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. మనకి రాడిష్, బఠానీ, ప్రతి ఒక్క వెజిటేబుల్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క కూరగాయ, అన్ని వంకాయ, కాకరకాయ, చిక్కుడుగాయ, ప్రతి ఒక్కటి కలిపి దీన్ని తయారు చేస్తారు. సో ఫస్ట్ డే అయితే మేము ఖచ్చితంగా ఈ కలగూరగాయ అలాగే నువ్వుల రొట్టెలు అనేది తింటామన్నమాట. అలాగే నువ్వులతో అందరూ తలంటు స్నానం చేస్తారు. అది చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే గుత్తొంకాయ అలాగే నువ్వుల రొట్టెలు చేసుకుంటారనమాట. మా సైడ్ మొత్తము ఇలా కలగూరగాయ అనేది తింటాము. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట, మంగళవారం. సో అందుకే నేనైతే ఈ ముగ్గు వేశాను. ఇలా సింపుల్గా వేశాను అనమాట. సెకండ్ డే ఇంకా చాలా నైట్ అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ డే మొత్తము ముగ్గులు వేసి అలసిపోయాం కదా. సో అందుకే సెకండ్ డే అయితే ఇలా సింపుల్గా ముగ్గు అనేది నేను వేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకు పెద్దగా డిజైన్స్ అయితే రావు. సో వచ్చిన దాంట్లోనే అలా వేస్తూ ఉంటాను. ముఖ్యంగా నాకు లోటస్ అంటే చాలా ఇష్టం అనమాట. ప్రతి ఒక్క ముగ్గులో, నా ముగ్గులో ప్రతి ఒక్క దాంట్లో లాస్ట్కి ఎడ్జ్కైనా లోటస్ని నేనైతే కలిపే ఉంటానన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా నైట్ అయిపోయింది. సో సెకండ్ డే వచ్చేసి ఏం చేస్తాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ముగ్గు వేశాను, సో అది మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి సెకండ్ డే ఇంకా భక్షాలు నైవేద్యం అందరికీ తెలుసు కదా. భక్షాలు, వంకాయ రైస్, అలాగే లెమన్ రైస్, వడియాలు అన్నీ ఎవరు చేసుకునే వాళ్ళు అవి చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మాకైతే ఎల్లమ్మ కుండ ఉందన్నమాట అమ్మ వాళ్ళకి. సో ఎల్లమ్మ దగ్గర కూడా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎల్లమ్మ అయితే తప్పకుండా ఉంటుంది. ఎల్లమ్మ, సుంకులమ్మ అలా అమ్మవార్లు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఫుడ్ పెట్టుకొని తింటూ ఉన్నాను అనమాట. ఏమేమి తింటున్నా అనేది మీకైతే చూపిస్తూ ఉన్నాను. సో అమ్మ చూడండి బాగా నెయ్యి చేసింది, పూసగా చాలా బాగా వచ్చిందనమాట. ఇంట్లో నెయ్యి చాలా టేస్టీగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫెస్టివల్ రోజు కదా, ఇంకా నేను చాలా రోజులు అయింది అనేసి మా పిన్ని, తమ్ముడు వాళ్ళిద్దరు వచ్చారనమాట. నన్ను చూసి వెళ్ళడానికి వచ్చారు. సో అందరూ బయట కూర్చొని కాంపౌండ్లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. నేను జస్ట్ ఒక క్లిప్ అలా తీశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ అయ్యేసరికి మా సైడ్ ఏంటంటే పశువులు మేయడానికి వెళ్తాయి. సో జంగిల్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి మా గోమాత, మా ఇంట్లో ఉంటుంది కదా, పెద్ద ఆవు ఇదే అనమాట. సో అదైతే వచ్చేసింది. డాడీ ఏమో నీళ్లు పెడుతూ ఉన్నాడు అనమాట. చూడండి, నీళ్ళు తాగుతూ ఉంది. దీనికి రోజు ఇంకా ఏమంటారు తౌడు, అలాగే ధాన్యము, సంకటి అవన్నీ ఉడకబెట్టి పెడుతూ ఉంటారు. సో నేనైతే ఈసారి కల్లంకి ఒక్కసారి వెళ్ళాను, ఎక్కువ వెళ్ళలేదనమాట. అందుకే ఈ వీడియోలో అయితే కల్లం బ్లాగ్ నేనైతే షేర్ చేయలేకపోయాను. చూసారు కదా, అది బకెట్లో మనకి కందిపప్పు అలా గ్రైండర్ పట్టి పెడుతూ ఉన్నారనమాట గోమాతకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డే మీ అందరికీ తెలుసు కదా, అంతటా ఊర్లలో మొత్తం ఒకటే ఉంటుంది, నాన్ వెజ్. ముక్కలేందే ముద్ద దిగదనమాట. మటన్ చేసింది అమ్మ వచ్చేసరికి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్.